సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆపన్నహస్త మిత్ర బృందం అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మంచిర్యాల వాసి శ్రీకాంత్కి 111వ ఆర్థిక సహాయం అందజేశారు. మంచిర్యాల పట్టణానికి చెందిన జవ్వాజీ శ్రీకాంత్ చదువులో చాలా చురుకైన విద్యార్థి. ఈ మధ్యనే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారని తెలిసింది. వారికి ₹1,00,000 ఖరీదైన 3 ఇంజెక్షన్లు ఇస్తే ఆరోగ్యం నయమవుతుందని తెలుసుకుని ఒక డోసు ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చారు. ఇంకా మిగతా 2 డోసులకు దాతల సహాయం కావాలని ఈ మధ్యనే ఒక దినపత్రికలో చూడడం జరిగిందని, అతని ఆరోగ్యం బాగుపడితే జీవితంలో మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడతారని వారికి సహాయంగా ఆపన్నహస్త మిత్ర బృందం ద్వారా ₹20,000 నగదు అందజేశారు. గజ్వేల్ నుండి మంచిర్యాలకు 200 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా అదనంగా అవుతాయని గ్రూప్ సభ్యురాలు అయినటువంటి డాక్టర్ కంటే సాయి లక్ష్మి మంచిర్యాలలో ఉంటూ ఆసిఫాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. కావున ఈ సహాయం వారి ద్వారా అందజేయాలని చెప్పడం జరిగింది. ₹20,000 నగదు చొప్పున వారి ఇంటికి వెళ్లి శ్రీకాంత్ ని పరామర్శించి అందజేశారు. ఈ కార్యక్రమంలో మన సభ్యురాలు డాక్టర్ కంటే సాయి లక్ష్మి, డాక్టర్ రవివర్మతో పాటు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నేను డాక్టర్ సాయి లక్ష్మి, మంచిర్యాలలోని న్యూరో సైకియాట్రీ సెంటర్ మైండ్ మ్యాటర్స్ న్యూరో సైకియాట్రీ సెంటర్లో మానసిక వైద్యురాలిగా పనిచేస్తున్నాను. నేను ఆపన్నహస్త మిత్ర బృందంలో ఒక సభ్యురాలిని. పేపర్లో వచ్చిన ఒక ప్రకటన చూసి మంచిర్యాలలోని నస్పూర్ కాలనీకి వచ్చాను. వివరాలకు వస్తే సుశాంత్ అనే అబ్బాయి 19 ఇయర్ మేల్, రీసెంట్గా బ్రెయిన్ ట్యూబర్కులోమా అని డయాగ్నోజ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఉండడం చేత ఆపన్నహస్త మిత్ర బృందం నుంచి సహాయం చేయడానికి వచ్చాను. సార్ మేడం గారు ఇక్కడ సాయి లక్ష్మి డాక్టర్ న్యూరో సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు. మా పేపర్లో మా పరిస్థితిని చూసి చెల్లించిపోయి వాళ్ళ సంస్థ ఆపన్నహస్త సంస్థ గజ్వేల్ తరపు నుండి మేడం సహాయం చేయడానికి మా దగ్గర రావడం మాకు చాలా కొంచెం హార్ట్కి సంతోషంగా అనిపిస్తుంది సార్. మా బాబు కోసం సహాయం చేసినప్పుడు చాలా మేడం మీకు మీ సంస్థకు చాలా రుణపడి ఉంటాను మేడం. ధన్యవాదాలు.